నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన మొదలు పెట్టే ముందు చాలామంది చెప్పే విషయం ఏంటంటే యోగా చాలా స్లోగా బోరింగ్గా ఉంటుందని నేను చాలామంది దగ్గర విన్నానండి. కానీ గుర్తుపెట్టుకోండి, యోగా మీకు స్లో బోరింగ్ అనిపించింది అంటే మీ మైండ్ చాలా ఫాస్ట్గా రెస్ట్లెస్గా ఉంది అని అర్థం. ఎందుకంటే మనందరికీ కావాల్సింది పొగడతలండి, ఎఫర్ట్ లేకుండా ఎంటర్టైన్మెంట్ అండి. మనం ఏమి కష్టపడొద్దు, అన్నీ వచ్చేయాలి. ఎంటర్టైన్మెంట్ అన్నది టు ఫుల్లెస్ట్ ఉండాలి. అలాంటి లైఫ్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. కానీ ఇలాంటి స్లోగా బోరింగ్గా ఉండే లైఫ్ని అంతగా ఇష్టపడరండి. ఎందుకంటే యోగా మనకి చాలా స్లోగా ఉంటుందండి. అంటే లైఫ్ని స్లో డౌన్ చేస్తుంది, రిలేషన్షిప్స్ని బిల్డ్ చేస్తుంది. అంటే డీప్గా మనము హ్యాపీగా లీవ్ చేయడానికి యోగా చాలా అవసరం వస్తుంది. కాకపోతే ఇక్కడ మన ఈగో అన్నది హర్ట్ అవుతుందండి. అంటే ఇంత సింపుల్ లైఫ్ లీడ్ చేయడం ఇష్టం లేకుండానే అందుకే మనకి యోగా చాలా బోరింగ్గా స్లోగా అనిపిస్తుంది. కానీ ఒక మనిషి ఎలా బతకాలో అలా బతకనిచ్చే ప్రాసెస్ని యోగా అన్నది కన్వర్ట్ చేస్తుందండి. అది చాలామందికి అర్థం కాదు. ఒకవేళ మీకు కూడా యోగా స్లోగా బోరింగ్గా అనిపిస్తే మీకు ఏది ఎక్కువగా ఇష్టపడుతున్నారో దాన్ని గమనించి చేంజెస్ చేసుకొని ఈ పాత్లోకి రావడానికి ట్రై చేయండి. యోగాలో సింపుల్గా కాకుండా ఇంటెన్సిఫై చేయడానికి నేను వేరియేషన్స్ని చూపిస్తున్నాను. కాబట్టి తప్పకుండా జీవన యోగాలో మనము యోగా సాధనాన్ని ఎలా మనం ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేయొచ్చో తెలుసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మన ఆసన సాధనాన్ని మొదలు పెట్టే ముందు ప్రాణాయామాతో మొదలు పెడదామండి. జస్ట్ లెగ్స్ని క్రాస్ చేస్తూ పామ్స్ని ఓపెన్ చేయండి. స్పైన్ని ఎరెక్ట్గా ఉంచుతూ ఐస్ని క్లోజ్ చేయండి. ఇప్పుడు డీప్గా శ్వాసని తీసుకోండి. కంప్లీట్గా శ్వాసని బయటికి వదలండి. అలా డీప్ ఇన్హేల్ ఎక్సేల్ చేయండి కొన్ని క్షణాలు. ఇప్పుడు యోగిక్ బ్రీతింగ్ చేద్దామండి. ముందుగా అబ్డామినల్ ఫిల్ చేస్తాము, చెస్ట్ ఫిల్ చేస్తాము, ఆ తర్వాత క్యావిక్యులర్. మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు కాలర్ బోన్ని రిలాక్స్ చేసి, చెస్ట్ని రిలాక్స్ చేసి, అబ్డామినల్ రీజియన్ని రిలాక్స్ చేద్దాం. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రెండు చేతులని దగ్గరికి తీసుకొస్తూ పామ్స్ని రబ్ చేయండి. హీట్ జనరేట్ చేస్తూ మెల్లగా వార్మ్నెస్ని ఫీల్ అవుతూ ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళని తెరవండి. ఇదండి మనం యోగిక్ బ్రీతింగ్ అయితే చేసాము. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ బ్రీతింగ్, అంటే అబ్డామినల్ బ్రీతింగ్, చెస్ట్ బ్రీతింగ్, క్యావిక్యులర్ బ్రీతింగ్, ఇలాంటి 3 బ్రీతింగ్స్ని చేసాము. సింపుల్ భాషలో చెప్పాలంటే డీప్గా మనము ఇన్హేల్ చేసాము స్లోగా, అలాగే శ్వాసని కంప్లీట్గా వదిలాము. మనం ఎప్పుడన్నా యాంగ్షియస్ అయినా, మనకి ఎక్కువగా హెల్త్ అన్నది బాగాలేదు అని అనిపించినప్పుడు జస్ట్ కూర్చొని ఇలా డీప్ ఇన్హేల్ ఎక్సేల్ చేసినా చాలండి, మనకి కొత్త ఎనర్జీ అన్నది ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి దీన్ని మీరు ట్రై చేసి చూడండి. మన ఆసన సాధనాన్ని మొదలు పెట్టేద్దాము. ముందుగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మన ఆసన సాధనలో మొదటిగా చేయబోయే ఆసన పేరు ఉత్కట కోణాసన. దీన్ని ఇంగ్లీష్లో గాడెస్ పోజ్ అంటారండి. ఇక్కడ
నేను ఒక చిన్న వేరియేషన్ని యాడ్ చేస్తూ చూపిస్తాను. చూసేద్దాం ఎలా చేయాలో. ముందుగా 2 లెగ్స్ని మోకాలని స్ట్రైట్గా ఉంచుతూ తాడాసనాలో నిల్చున్న తర్వాత లెగ్స్ని సెపరేట్ చేస్తూ చూడండి ఎంత డిస్టెన్స్ పెట్టాలో కూడా చూపిస్తాను. ఈజీగా మనము జంప్ చేసి క్యాలిక్యులేట్ చేయొచ్చండి ఎంత డిస్టెన్స్ ఉండాలో. కాళ్ళ వేలని సైడ్స్కి పాయింట్ చేసేలాగా పెట్టండి. వన్స్ ఈ పొజిషన్కి వచ్చేసిన తర్వాత హ్యాండ్ పొజిషన్ చూద్దాం. ముందుగా నేను కుడి చేతిని ఫ్రంట్లో పెట్టానండి. పెట్టిన తర్వాత ఎడమ చేతితో కుడి చేతిని వ్రాప్ చేయండి. వన్స్ ఈ పొజిషన్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ శ్వాసని తీసుకోండి. శ్వాసని వదులుతూ కిందికి స్క్వాట్ చేయండి. మళ్ళీ మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి హ్యాండ్స్ని మెల్లగా రిలాక్స్ చేసి హ్యాండ్ పొజిషన్ని చేంజ్ చేస్తూ చేస్తామండి. ఇదండి ఉత్కట కోణాసన. ఇక్కడ చిన్న వేరియేషన్ని హ్యాండ్స్తో గరుడాసనాన్ని చేసామండి. ఉత్కట కోణాసన చేయటం వల్ల హిప్ అనేది బాగా ఓపెన్ అవుతుందండి. స్పెషల్గా ఫెమినైన్ ఎనర్జీని పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే హిప్లో మనకి ఎక్కువగా ఎమోషన్స్ని స్ట్రెస్ని మనము స్టోర్ చేస్తామండి. మూమెంట్ చేయటం వల్ల హిప్ అనేది బాగా ఓపెన్ అవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని వేరియేషన్తో ప్రాక్టీస్ చేద్దాము. దానికన్నా ముందు గరుడాసనాన్ని హ్యాండ్ పొజిషన్ పెట్టామండి. మనకి లింఫ్ నోడ్స్ అనేవి ఎక్కువగా ఈ భాగంలో కాళ్ళ భాగంలో ఉంటాయి. అక్కడ ప్రెస్ అవ్వటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అన్నది చాలా బాగా జరుగుతుంది. కాబట్టి మనం హ్యాండ్స్తో ఆ పొజిషన్ని చేస్తూ ఆసనాన్ని చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా హ్యాండ్స్ని ఆ తర్వాత లెగ్స్ని రిలాక్స్ చేయండి. ఇదండి ఉత్కట కోణాసన. ఈ ఆసనాలో మనం ఒక వేరియేషన్ని యాడ్ చేస్తూ అలాగే ఆసన వల్ల కలిగే లాభాలని కూడా తెలుసుకున్నాం. కాబట్టి తప్పకుండా మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత ఆసన చేసే ముందు చిన్న విషయం అండి, చెప్పినట్టు యోగా చాలా సింపుల్గా బోరింగ్గా ఉంటుంది అని చాలామంది అనుకుంటారు. అలాగే ఎక్కువగా యోగా ఏజ్ వచ్చిన వాళ్ళు అంటే ముసలి వాళ్ళే చేయాలి అని భ్రమపడతారండి. ఎందుకంటే జస్ట్ కూర్చొని చేయటమే కదా అని అనుకుంటారు. కాకపోతే ఏ ఏజ్ వాళ్ళైనా కూడా వాళ్ళకి యోగా చాలా బెనిఫిట్గా ఉంటుంది. చిన్న వయసు నుంచే పిల్లల్ని అలవాటు చేయటం వల్ల వాళ్ళ పర్సనాలిటీ డెవలప్ అవుతుందండి. చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు, భయాలు ఉండవు, మెంటల్ బ్లాకేజెస్ ఉండవు. అలాగే మన ఈ ఏజ్ వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తే ఇంకెక్కువగా ప్రొడక్టివిటీ అన్నది ఇవ్వగలుగుతాం. అంటే మనం పర్సనల్గా ఫిట్గా హెల్దీగా ఉంటే ప్రొఫెషన్లో మనము 100%కి 200% ట్రై చేయగలుగుతామండి. లేదా ఏదో చేయాలంటే చేస్తున్నామన్న ఫీలింగ్లో కాకుండా లైఫ్ని టు ఫుల్లెస్ట్ మనం బతకాలనుకుంటే ఏ ఏజ్ వాళ్ళైనా కూడా యోగా సాధనాన్ని ప్రాక్టీస్ చేయవచ్చు. ఈ భ్రమలో ఉండకండి. యోగా సాధన ఓన్లీ ఏజ్డ్ వాళ్ళే చేయాలన్న భ్రమలో ఉండకండి. కాబట్టి నేను చెప్తున్నాను కాబట్టి మీరు మీ ఇంట్లో చిన్నపిల్లలకు కూడా యోగా సాధన చేసి చూడండి. మీకు తెలియకుండానే వాళ్ళలో పర్సనాలిటీ అన్నది డెవలప్ అవుతూ ఉంటుంది. దాన్ని గమనించవచ్చు. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పూర్వోత్థానాసన. దీన్ని రివర్స్ ప్లాంక్ అంటారండి ఇంగ్లీష్లో. ఎలా చేయాలో చూసేద్దాం. ఈ ఆసన చేయటానికి ముందుగా నేను దండాసనాలో కూర్చుంటున్నాను. ఒక
ఒక వైపున తిరుగుతూ లెగ్స్ని స్ట్రెచ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు 2 చేతులని వెనక్కి తీసుకెళ్తున్నాను. చేతు వేళ్ళు మాత్రం నా వైపున ఫేస్ చేస్తుందండి. అంటే ఇలా పెట్టలేదు, ఇలా పెడితే వ్రిస్ట్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి హ్యాండ్స్ని ఈ పొజిషన్లో ప్లేస్ చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ చూడండి, సీటు భాగాన్ని పైకెత్తుతూ కాళ్ళని కింద వైపున పుష్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా శ్వాసని వదులుతూ రిలాక్స్. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి, తర్వాత రిలాక్స్ అవ్వచ్చు. చూసారు కదండి, చాలా సింపుల్గా అనిపిస్తుంది. కాకపోతే సీటుని పైకెత్తడానికి చాలా హ్యాండ్ స్ట్రెంగ్త్ అన్నది అవసరం అండి. కాబట్టి మనము ఈ ఆసన చేయటం వల్ల హ్యాండ్ స్ట్రెంగ్త్ అన్నది బాగా పెరుగుతుంది, వ్రిస్ట్ స్ట్రెంగ్తన్ అవుతుంది, కోర్ స్ట్రెంగ్తన్ అవుతుందండి. అంటే ఈ భాగానికి ఎక్కువగా ప్రెషర్ అన్నది పడుతుంది. అలాగే మన స్పైన్ని కూడా చాలా బాగా రిలాక్స్ చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని మనం కలిసి ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రిలాక్స్ అవుతూ ఒకసారి ఫార్వర్డ్ బెండింగ్ చేద్దామండి. శ్వాసని తీసుకుంటూ చేతిని పైకెత్తుతూ శ్వాసని వదులుతూ ముందుకి బెండ్ అవ్వండి. ఈ పొజిషన్లో కొన్ని క్షణాలు హోల్డ్ చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి హ్యాండ్స్ని, లెగ్స్ని రిలాక్స్ చేయండి. ఇదండి పూర్వోత్థానాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను, అలాగే ఆసనాన్ని ఎలా చేయాలో చెప్పాను. కాబట్టి తప్పకుండా దీన్ని మీ సాధనాలో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు చమత్కార ఆసన. ఈ చమత్కార ఆసన ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా ఈ ఆసన చేయటానికి ఫలకాసనలోకి రావాలి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేస్తున్నానండి, చూసేద్దాం. ముందుగా మనము ఫలకాసనలోకి వస్తామండి. చూడండి, నేను నా కుడి కాలని పైకెత్తుతూ ఎడమ కాల బయట వైపున ప్లేస్ చేశాను. ప్లేస్ చేసిన తర్వాత చూడండి, ముందుగా మీ సీటుని, ఛాతీని పైకి లిఫ్ట్ చేస్తూ ఆర్చ్ బ్యాక్ చేయండి. మళ్ళీ మెల్లగా సెంటర్కి వచ్చేసి ఈసారి మనము ఆపోజిట్ సైడ్లో చేస్తున్నాం. మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్ చేయొచ్చు. శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇదండి చమత్కారాసన. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, నేను కంప్లీట్గా హాఫ్ చక్రాసన వేలో వచ్చిందండి. ఇక్కడ మనకి చెస్ట్ అనేది బాగా ఓపెన్ అవుతుంది. కాబట్టి లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్గా ఉంటుంది. మనకి ఈ భాగంలో మంచి స్ట్రెచ్ ఉన్నది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ఫ్యాట్ని తగ్గించవచ్చు, మన బ్యాక్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేస్తుంది, మన గ్లూట్స్ని టోన్ చేస్తుంది. కాబట్టి మనం కలిసి ఆసనాన్ని కొన్నిసార్లు ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి రిలాక్స్ అవ్వచ్చు. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఉత్థాన పాదాసన. చూసిద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా మనము శవాసన నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి నేను నా వీపు వైపున పడుకుంటున్నాను. చూడండి, మనము వన్స్ ఈ పొజిషన్కి వచ్చేసిన తర్వాత చూడండి, 2 చేతులతో డైమండ్ షేప్ని చేస్తున్నాను. చూసినట్టయితే నేను ఇలా లోవర్ బ్యాక్కి సపోర్ట్ ఇస్తూ నేను డైమండ్ షేప్లో హ్యాండ్స్ని ప్లేస్ చేశానండి. జస్ట్ లెగ్స్కి లిఫ్ట్ చేయడానికి సపోర్ట్గా ఉంటుందని నేను అలా పెట్టాను. శ్వాసని తీసుకుంటూ 2 కాళ్ళని మనము 90 డిగ్రీస్ పైకి ఎత్తుతామండి. ఇక్కడ కొన్ని క్షణాలు హోల్డ్ చేస్తాము. చూడండి, ముందుగా చూపిస్తున్నాను, ఆ తర్వాత కలిసి చేద్దాం. దాని తర్వాత 60 డిగ్రీస్లో హోల్డ్ చేయండి. ఆ తర్వాత 45 డిగ్రీస్లో హోల్డ్ చేయండి. తర్వాత 30 డిగ్రీస్, 10 డిగ్రీ, మెల్లగా రిలాక్స్ అవ్వచ్చు. మీరు గమనించినట్టయితే నేను లెగ్స్ని ఒక్కొక్క యాంగిల్ దగ్గర హోల్డ్ చేస్తున్నానండి 3 సెకండ్స్లో. మీరు కూడా నాతో పాటు అలాగే హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. గుర్తుపెట్టుకోండి, ఆసనాన్ని మాత్రమే హోల్డ్ చేస్తున్నాము. శ్వాసని తీసుకోవటం వదలటం కంటిన్యూ చేయండి. కొంతమంది శ్వాసని కూడా హోల్డ్ చేస్తారు, అది కరెక్ట్ కాదండి. నార్మల్ ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ ఆసనాన్ని మనం కలిసి చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మళ్ళీ పైకి లిఫ్ట్ చేయండి. మెల్లగా హ్యాండ్స్ని లెగ్స్ని రిలాక్స్ చేస్తూ శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి ఉత్థాన పాదాసన. ఈ ఆసనాలో వేరియేషన్ని చూపించాను. అలాగే ఈ ఆసన చేయటం వల్ల మన కోర్ స్ట్రెంగ్త్ అన్నది బాగా పెరుగుతుందండి. కోర్ అంటే ఓన్లీ పొట్ట భాగమే కాదండి, మన వెనకాలన్న మజిల్స్, అలాగే పొట్ట పై భాగంలో ఉన్న మజిల్స్ కంప్లీట్గా అంతా కలిపితేనే కోర్. ఆ మజిల్స్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి ఈ ఆసన చాలా బెనిఫిట్గా ఉంటుంది. అలాగే లెగ్స్ని పైకి లిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ అన్నది ఎక్కువగా ఈ భాగానికి రీచ్ అవుతుందండి. మీకు ఒకవేళ హార్మోనల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా, లేదా లెగ్స్లో వెరికో వెయిన్స్ ఉన్న వాళ్ళు అలా లెగ్స్ని వాల్కి ప్లేస్ చేసి కొంచెం సేపు ఉన్నా కూడా బ్లడ్ సర్క్యులేషన్ కిందికి పైకి వెళ్ళి ఫ్రెష్ బ్లడ్ అనేది లెగ్స్లోకి వెళ్తుందండి. చాలా బెనిఫిట్గా ఉంటుంది. అందులో మనం ఒక్కొక్క యాంగిల్ దగ్గర హోల్డ్ చేస్తాం కాబట్టి ఇంకొంచెం ఇంటెన్స్గా నేను చేయించాను. మీకు కుదరకపోతే 90 డిగ్రీస్లోనే హోల్డ్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసన సాధన. మనం ముఖ్యంగా స్ట్రెంథెనింగ్ అలాగే ఫ్లెక్సిబిలిటీ పెరగటానికైతే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళలో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చాలామందికి డైజెషన్ ఇష్యూస్ ఉంటాయండి. అలాంటి వాళ్ళు పొద్దున్న లేయంగానే ఒక ప్రాక్టీస్ చేయటం వల్ల మనకి ఎక్కువగా లాలాజలం అన్నది వస్తుందండి. ఎలా ఈ ప్రాక్టీస్ ఏంటి యష్మిత అని నన్ను అడిగితే ఏం లేదండి, టంగ్తో మనము అప్ అండ్ డౌన్ మూమెంట్ చేస్తాం. జస్ట్ టంగ్తో
మీ మౌత్ చుట్టూ మూమెంట్ చేయండి. దానివల్ల సలైవా అన్నది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ఆ సలైవా తెల్లవారుజామున చేయటం వల్ల ఎక్కువగా వచ్చి అదంతా మనం స్వాలో చేయటం వల్ల. సలైవా ఆల్కలైన్ నేచర్ అండి. మనకి ఎక్కువగా ఆల్కలైన్ అన్నది శరీరానికి అవసరం. దానివల్ల మనకి మంచి డైజెషన్ అన్నది జరుగుతుంది. కాబట్టి మీరు తెల్లవారుజామున లేవగానే పడిగడుపున ఈ టంగ్ రోల్ మూమెంట్స్ అయితే చేయండి. తప్పకుండా మీ డైజెషన్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే హెల్త్లో మీరు చాలా చేంజెస్ అయితే చూడగలుగుతారు. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.